Now we are going to hear the God's voice on the topic, the deeper relationship with God. ఈ రోజు మనము దేవునితో అత్యున్నతమైన సంబంధ బాంధవ్యాన్ని ఎలా కనుగొనాలి అనే విషయాన్ని మనం చూద్దాం. The purpose of God to save us is to make a relationship, a deep relationship with Him. ఎంతో లోతైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలన్న విశ్వాసాన్ని బట్టే ప్రభువారు మనల్ని రక్షించుకున్నారు. He doesn't want us to live a light life. ప్రభువారు మనల్ని ఊకే సాధారణమైన అలా ఇలా ఉండే జీవితాన్ని ఉండాలని కాదు. Whether you are an young boy or an young girl, నువ్వు యవనస్తుడివైనా యవనస్తురాలువైనా సరే, gender doesn't important. స్త్రీ పురుషులనే భేదం అనేది లేదు. Whatever you are, ఏదైనా సరే He wants to make you a special person on this earth. ఈ భూమి మీద మిమ్మల్ని ఒక ప్రత్యేక వ్యక్తిగా చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. If you are a boy, నీవు యవనస్తుడు God wants to make you a mighty valor. ఎంతో బలమైనటువంటి సూర్యుడుగా నిన్ను ఉంచాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. If you are a girl, నువ్వు ఆడపిల్లవైతే he wants, or his desire is that you should be a beautiful girl on the earth. ఈ లోకంలోనే అత్యంతమైన సుందరమైన స్త్రీగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము లేక ఆశ. Because he is so beautiful or handsome. ఎందుకనగా ఆయన ఎంతో అందముగా ఉన్నాడు కాబట్టి. So I want to teach you three things that makes us a good relation or deep relation with God. నేను మూడు విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి. I want to take a character from the Bible. బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని, ఒక వ్యక్తిత్వాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. You know all about Caleb. మీరు కాలేబుని గురించి తెలుసు కదా. These are the person along with Joshua entered into the Holy Land. ఆ వాగ్దాన దేశము, ఆ పవిత్ర దేశములోనికి యాషువాతో పాటుగా తను ప్రవేశించిన వాడిగా ఉన్నాడు. This is the land which the righteousness dwells. స్థలములో నీతి నివసించే స్థలం అది. If you want to make a good relation or deeper relation with God, దేవునితో సంబంధమును, లోతైన సంబంధం మనం కలిగి ఉండాలనుకుంటే we need commitment. మనము ఒక స్థిరమైన తీర్మానం కలిగిన వారంగా ఉండాలి. Joshua 14:8. I wholly followed the law my God. నేను నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించి తిని. Ever since he started his spiritual journey, he had a commitment that I must follow Lord till I reach the promised land. తను ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రాయము నుంచి కూడా తను ఒక తీర్మానం మీద జీవిస్తా ఉన్నాడు. అదేమనగా నేను దేవునితో పూర్ణ హృదయుడై నడవాలనేది. How many obstacles may come on my way? ఎన్నైనా వ్యతిరేకతలు తన జీవితంలోనికి వచ్చినప్పటికీ కూడా I don't look back. కానీ నేను వెనక్కి తిరిగి చూడను అనుకున్నాను. I press my journey towards the promised land. వాగ్దాన దేశం మీదనే దృష్టించి దాని వరకే నేను ముందుకు వెళ్ళేవాడిగా ఉన్నాను. Unlike Lord's wife, లోతు భార్య వలె కాక we must commit ourselves to the Lord in order to make a good fellowship with God, a deeper fellowship with God. We must press towards the promised land. మనము దేవునితో సత్సంబంధాన్ని కనుక లేదా లోతైన అనుభవం మనం కలిగి ఉండాలంటే మనము కూడా ఒక తీర్మానం తీసుకుని మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. This Caleb experienced the crossing of Red Sea. ఆ కాలేబు ఎర్ర సముద్రాన్ని దాన్ని దాటుతా కూడా వచ్చాడు. Crossing Red Sea is nothing but experiencing the resurrection power of Christ Jesus. అలా ఎర్ర సముద్రాన్ని దాటేదనగా ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తిని వారు చూశారని అర్థము. And not only he experienced crossing the Red Sea, but also he experienced crossing the river Jordan. అలాగే ఎర్ర సముద్రమని కాకుండా యోర్దాను కూడా వారు దాటిన వారిగా ఉన్నారు. కాలేబుని గురించి మాట్లాడుతున్నారు. So Caleb experienced these two experiences. ఈ రెండు విషయాలు కాలేబు తను అనుభవించాడు. If we want to grow into the higher level with Christ Jesus, we need to experience the power of his resurrection. మనము కూడా ఈ ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని ఇంకా ప్రభుతో సత్సంబంధం అధికంగా మనం కోరుకునే కనుక మనము కూడా ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని మనం అన్వయించుకునే వారంగా ఉండాలి. If we want to make a great relationship with Christ Jesus, we also need to experience
experience how these Caleb crossed the river Jordan. ఎలా అయితే గొప్పగా దేవునితో సంబంధం కలిగి ఉండాలనుకున్నట్టు కనుక అదే కాలేబు వలె మనము కూడా ఈ రెండు వాటి నుంచి మనం దాటి వెళ్ళే వారంగా ఉండాలి. Crossing the river Jordan means dying ourselves to the self. దాన్ని దాటడం అనే దానికి అర్థమేమనగా మన స్వయానికి మనం చనిపోయే వారంగా We ఉండాలి. must deny ourselves. మనని మనము తిరస్కరించే వారంగా According ఉండాలి. to Galatians 2:20, గలతీ రాసిన పట్టిక 2:20 ప్రకారంగా I died to the old and woe to me. I was crucified along with Christ Jesus. నేను సిలువ వేయబడితే నేను లోకమునకు సిలువ వేయబడిన నాకు లోకము సిలువ వేయబడినదని. For I have crucified Christ Jesus, so I died to the world. ఎలా అయితే ప్రభువారు సిలువ నా కొరకు సిలువ వేయబడినారో నేను లోకమునకు సిలువ వేయబడిన వారిగా ఉన్నాను. What's the world? లోకం ఏమిటి? World is full of lust of flesh, lust of eyes, and pride of life. ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మముతో నింపబడింది. Dear young ones, యవనస్తుడా, if God wants to make you in His hand mightily, you should deny yourself. దేవుని కొరకు గొప్పగా నువ్వు ఉపయోగపడాలి, వాడబడాలి అనుకుంటే గనక నువ్వు స్వయానికి నువ్వు చనిపోయేవాడిగా ఉండాలి. So many were there on the earth, many men of God. అనేక మంది గొప్ప బలశాలులు ఉన్నారు. But I like a person, an young man, even Roberts, కానీ in 1904, he shook the world. కానీ నాకు అంతమంది వారిలో నాకు ఒక యవనస్తుడు అంటే బాగా నాకు ఇష్టం. ఆయన ఏమనగా ఎవెన్ రాబర్ట్స్ ఆయన 1907 ఆ సమయాల్లో లోకాన్ని ఒక ఊపిగాడుగా ఉన్నాడు. And within the period of 5 weeks, he changed all of this, and God gave him 1 lakh people. తనకు వేల్స్ పట్టణాన్ని మొత్తాన్ని కూడా తన చేతికి 1,00,000 మంది ఆత్మలు తనకి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. I have the same intention in my heart. నా హృదయంలో అట్టే ఒక ఉద్దేశం I ఉంది. have a great desire for నాకు కూడా souls. అట్టే కోరిక ఉంది, ఆత్మను For రక్షించాలని. 20 years I'm struggling. 20 సంవత్సరాలుగా నేను ఎంతో ప్రయాస పడుతున్నాను. But I failed in it. కానీ ఓడిపోతా వచ్చాను. But this young man, కానీ ఓ యవనస్తుడే and within the period of 5 weeks, 5 వారాల్లోనే తను అలా చేస్తా he వచ్చాడు. shook the veils. మొత్తాన్ని కూడా మార్చి వేస్తా వచ్చాడు. And his desire, oh Lord, give me 1 lakh souls. అతను అడుగుతా ఉన్నాడు, ప్రభువా నాకు 1,00,000 ఆత్మలు ఏమని అడుగుతా ఉన్నాడు. For that he denied himself. తను తిరస్కరించుకున్నాడు. యవనస్తుడా, If you want to make fellowship with God, దేవునితో కనుక సంబంధం కలిగి if you want ఉండాలనుకుంటే, to do great things for the Lord, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనుకుంటే you must have deeper and deeper fellowship with God. దేవునితో ఎంతో లోతైన సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి. If you want to make a deeper fellowship with God, దేవునితో కనుక అటువంటి సంబంధం మీరు కలిగి ఉండాలని this ఆశపడితే is very important. ఇదే చాలా ప్రాముఖ్యమైనది. What is that? ఏమిటది? Deny yourself. మిమ్మల్ని మీరు Crucify తిరస్కరించుకుంటా, yourself. మిమ్మల్ని సిలువ వేసుకుంటా, Crucify మీ yourself. స్వయాన్ని సిలువ వేసుకుంటా. And secondly, second thing is, రెండవది అనగా and confidence. ఎంత ధైర్యం ఉండాలి. Joshua 14 chapter 12th verse. జాషువా గ్రంథమే 14-11 అధ్యాయంలో Joshua 14:12. Now therefore give me this mountain whereof the Lord spake in the day, for the Hades in the day, how Anakims were there, and the cities were great and fenced. If so be the Lord will be with me, then I shall be able to drive them out, as the Lord said. దేవుడు నాకు తోడై ఉంటే గనక నేను వారందరిని కూడా నేను తరివేదనని చెప్తున్నాడు. Not only commitment, అటువంటి స్థిరత్వమే కాదు, but confidence on the Lord. ఎంతో దేవుని మీద నమ్మకం If ఉంచి you have confidence on the Lord, దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం ఉంచితే then you గనక will be able to over the enemies. మీరు ఖచ్చితంగా శత్రువులను జయించే వారిగా ఉంటారు. If you want confidence, మీకు అటువంటి నమ్మకం if కనుక you want to ఉంటే, make fellowship with God, దేవునితో అటువంటి సంబంధం కలిగి ఉంటే you must sacrifice your sleep. మీ నిద్రను మీరు త్యాగం చేసే You వారిగా have to ఉంటారు. wake up early in the morning. పెందల కడనే లేచే అనుభవంలో You ఉండాలి. ought to. మీరు ఖచ్చితంగా You చేయాలి. ought to wake up early in the morning. పెందల కడనే లేచే These అనుభవం. Evan Roberts, ఈ ఎవెన్ రాబర్ట్స్ He's an young man. యవనస్తుడు, he was in days. ఆయన మీ వయసు కలిగిన అతనే. Do you know? మీకు తెలుసా? And for months he was awakened till 2-3. 2-3 గంటల వరకు అతను రాత్రి పూట 4 నెలల మేల్కొనే ఉన్నాడు. And he was entreating the Lord for the perishing souls. నశించిపోతున్న ఆత్మల విషయమైన దేవుని సన్నిధిలో తను గోజాడేవాడిగా ఉన్నాడు. Do you have this kind of zeal
for the Lord, and do you have this kind of burden for the perishing souls? ఇటువంటి ఆశ భారము మీకు కలిగి ఉంది ఆయనకున్నట్లుగా. So for that reason, God save you. ఈ ఒక్క కారణము చేతే ప్రభువారు మేము రక్షించుకుంటాం. This morning, dear young worlds, God wants to keep the same burden, same zeal in your heart. ఇటువంటి బాధను, ఇటువంటి బడ్డను మీ హృదయంలో ప్రభువారు మీకు ఇవ్వాలనుకుంటున్నారు. Wherever you be, ఎక్కడున్నా సరే, wherever you are, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, and God may give you His zeal for His fellowship, and God may put you burden on your heart for the perishing souls. మీకు ప్రభువారు మీతో ఆయన సత్సంబంధం ఉండాలన్న ఆశను, అలాగే నశించిపోతున్న ఆత్మల విషయమైన భారాన్ని మీకు ప్రభువారు మీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నారు. Teenager of 18 or 16 years old, 18, 19 వయసు కలిగిన అతను he shook the world. లోకాన్ని మార్చేవారిగా ఉండగలరు. Are you willing? మీరు ఆశపడుతున్నారు, అటువంటి Are ఆశ you willing ఉందా? to share the burden of God? దేవుని యొక్క భారాన్ని మీరు పంచుకునేవారుగా We have ఉన్నారా? seen He doesn't want to perish even a single soul on earth. ఆయన ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు అనేది ఆశ ఆయనకి. We seen in second letter of Peter, 3rd chapter and verse 10 or 14. పేతురు రాసిన పత్రికలో మీరు చూసినారు కదా. And thirdly, మూడవదిగా Numbers 13:33. సంఖ్యాకాండము 13:33. Ah. 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 14:6. దేశంలో సంచరించేవారు Ah. కుమారుడు యెహోవా యెహోషువ Ah. ఎఫెసున కుమారుడు కాలేబును పట్టించుకొని Ah. ఇజ్రాయెల్ సర్వమంజంలో మేము సంచరించి చూచిన దేశం మిరుకులు పంచి దేశము. Ah. యెహోవా మన యందు ఆనందించిన Ah. ఆ దేశంలో మనం చేర్చి మనకి ఇచ్చును. Ah. ప్రవహించే దేశము. 12 spies went out to watch. 12 మంది గూఢచారులు అక్కడికి వెళ్తా వచ్చారు. Out of these 12, ఆ 12 మందిలో 10 gave wrong adverse information. 10 మంది ప్రతికూలంగా వారు మాట్లాడుతూ What ఉన్నారు. they are saying? వారు ఏం మాట్లాడుతున్నారు? They were saying they were Anakims, అక్కడ అనాకీములు అనే ఒక జాతి ఉన్నదని, the giants, వాళ్ళు చాలా పెద్దగా ఉంటారని, and we are not able to stand before them. వారి ముందు మనం ఎట్టి పరిస్థితిలో నిలబడలేమని, And in our sight and in their sight also we seems to be grasshoppers. వారి దృష్టిలో మన దృష్టిలో మనం కూడా మిడతల వలె ఉన్నాం అనుకుంటున్నారు. Young ones, యవనస్తుడా, you have to conquer grasshoppers. మీరు అలా మిడతలే అనుకోకండి. And grasshopper is small creature, చాలా చిన్న పురుగు అది, and I can easily kill this creature. కానీ నేను చాలా సులభంగా దాన్ని జయించాలనుకుంటారు. But you need to conquer the creature. కానీ దాన్ని సంపూర్ణంగా జయించాలి. Small creature. చాలా చిన్నదే. What is this? అంటే ఏంటి? When you are growing up in the church, సంఘంలో మీరు ఎదుగుతున్న many grasshoppers will be there. అటువంటి మిడతలు అనేకమైనవి కనబడతా ఉంటాయి. They will bring you down. మిమ్మల్ని పట్టుకొని కిందకి లాగుతా When you are ఉంటాయి. growing up, మీరు పైకి వెళ్తున్న they will కొలది catch your shirt మీ షర్టుని వెనక పట్టుకుని, or catch something, మీ వెనక ఏదన్నా పట్టుకుని they will drag you back. మిమ్మల్ని వెనక్కి లాగేదిగా ఉంటుంది. These are grasshoppers. అవే మిడతలు అనేవి. What will happen tomorrow? రేపేమవుద్ది? Why do we need? ఎందుకు ఇవన్నీ కూడా? Why do we this much faith on God? ఎందుకు దేవుడి మీద ఇంత నమ్మకం? What did God do for you? నీకు దేవుడు ఏం చేశాడు? You are passing. You are experiencing so many hardships. ఈ ఎన్నో పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావు కదా. Why do you need keep such a faith on God? ఎందుకు దేవుడి మీద ఇంత విశ్వాసాన్ని ఉంచుతావు? That thing is so strong. అది ఎంతో చాలా బలమైనది. You cannot overcome it. వాటిని నువ్వేం జయించలేవు కదా. Leave it. వదిలేసేయ్. Do another thing. ఇంకోటి ఏదైనా చేసుకో. These are grasshoppers. ఇవే మిడతలు అనేవి. These are grasshoppers. ఇవే మిడతలు. Majority. ఎక్కువ ఉంటాయి. Where? ఎక్కడ? In the congregation of God. సంఘములోనే ఇవి కనబడతాయి. And you need to conquer them. వీటన్నిటిని కూడా మీరు జయించే
వారిగా ఉండాలి. majority. వారి యొక్క అధిక స్థానం All the time, ప్రతిసారి just కూడా we lean on the side of the majority instead of leaning on minority. తక్కువగా ఉండే వాటి కంటే కూడా ఎక్కువగా మనం ఎక్కువ ఉన్న దాని మీదే మనం మొగ్గు చూపే వారంగా ఉంటాం. And also, అదే కాకుండా we need to overcome giants. ఇలాగే పెద్ద వాటిని కూడా జయించే We వారంగా ఉండాలి. need to defeat giants. వాటిని కూడా మనం ఓడించాలి. And there seems to be giants. అవి కనపడతాయి, పెద్దగా కనపడతాయి, కానీ We need to win or defeat Goliath. ఆ గొలియాతు వంటి వాటిని మన జీవితంలో జయించే వారంగా ఉండాలి. He is so gigantic personality in front of David. ఈ దావీదు దృష్టిలో గొలియాత్ అంత పెద్దగా కనపడినప్పటికీ కూడా But David put another person beside Goliath. కానీ గొలియాతుకు ముందు ఒక వ్యక్తిని తన ముందు పెడతా Who is వచ్చాడు. he? అతను ఎవరు? Christ Jesus, యేసుక్రీస్తు captain ప్రభువారు. of faith. ఆయన మన విశ్వాసంలో కర్త అయిన ఉన్నాడు. He didn't see Goliath, గొలియాతును చూడలేదు, but కానీ his concentration on captain of faith, Christ Jesus. విశ్వాసమును కర్త అయిన ప్రభువారిని యేసుక్రీస్తు ప్రభువారి మీద గమనం ఉంచాడు. With a single stone from the sling, he killed Goliath. చిన్న రాయుతో తన గొలియాతును చంపేశాడు. You need to kill grasshoppers as well giants. మనము చిన్నగా ఉన్న మిడతలను చంపాలి, అలాగే పెద్దగా ఉన్న గొలియాతు వంటి వాటిని కూడా చంపేయాలి. So forget every grasshoppers in the church, or when you come across this kind of grasshoppers in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతున్న కొలది ఇటువంటి మిడతలు మీ చుట్టూ ఉన్న వాటిని అంత పట్టించుకోకండి. Don't bother about that. వాటిని ఏమి పట్టించుకోవసరం లేదు. And finally, ఆఖరిగా if you want to make a deeper fellowship with God, మీరు దేవునితో లోతైన సంబంధం కలిగి ఉండాలనుకుంటే and they came a culmination point of their spiritual journey. వారు ఆత్మీయమైన ఒక స్థితికి రావాల్సింది ఉంది. Then Moses started sharing. So Moses was not there actually, and Joshua started sharing the promised land. But Joshua is preferred to Caleb. Caleb కంటే యెహోషువకి ప్రాముఖ్యత ఇచ్చారు. Both were same class. కానీ ఇద్దరు కూడా ఒకేసారి వెళ్ళిన వారే. Both were born again on the same day. ఒకేసారి వారు రక్షణ పొందారు ఒకే సమయంలో. The night the angel of destruction, when he was passing, and they applied the blood of the lamb on their doorsteps. ఐగుప్తు ప్రాంతంలో మరణ దూత ప్రవేశిస్తున్నప్పుడు వారి ఇంటి ప్రాంతాల దగ్గర రక్తాన్ని పూసినప్పుడు ఉన్నారు. And when the angel of destruction passed the house, ఎలా అయితే మరణ దూత ఇంటి మీదుగా వెళ్తున్న సమయంలో same night he passed Caleb's house as well Joshua's. అదే మరణ దూత జాషువా ఇంటి మీదుగా అలాగే కాలేబు ఇంటి మీదుగా కూడా వెళ్ళింది. This Caleb and Joshua both were born again on the same day. అదే రోజు వారు రక్షణ పొందిన వారిగా ఉన్నారు. But only these two entered into promised land. కానీ వీరిద్దరు మాత్రమే వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన వారిగా ఉన్నారు. When they stood side by side, వారు ఇద్దరు పక్క పక్కన నుంచున్నప్పటికీ Joshua is preferred. జాషువాకే ప్రాముఖ్యత ఇవ్వబడతా వచ్చింది. He made a leader, తను నాయకుడైనప్పటికీ and he was a follower. తను అనుసరించేవాడిగా కూడా ఉన్నాడు. So though Joshua is preferred, తను ప్రాముఖ్యతనిచ్చినప్పటికీ కూడా he took his leg back. కానీ Came వెనక్కి back and నుంచున్నాడు. stood behind Joshua. కానీ జాషువా వెనక తను నుంచుంటా ఉన్నాడు కాలేబు. Both are equal. ఇద్దరు సమానులే. And what God said about Caleb? కాలేబుని గురించి ఏం చెప్పాడు Caleb, దేవుడు? my servant, followed all these 40 years wholeheartedly. 40 సంవత్సరాలు నాతో నమ్మకంగా పూర్ణ హృదయంతో నన్ను అనుసరించిన వాడిగా ఉన్నాడని కాలేబుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. God didn't say about Joshua, జాషువాని గురించి ఏం but God చెప్పలేదు. said about Caleb. కాలేబుని గురించి దేవుడు చెప్పాడు. Caleb followed God wholeheartedly. దేవునికి అనుసరించిన సంపూర్ణ హృదయంతో అనుసరించిన వాడిగా ఉన్నాడు. But he was not preferred. కానీ తను ప్రాధాన్యతను ఇవ్వలేదు. But he was preferred to Caleb. కానీ జాషువాకి ఇచ్చాడు. There we can see అక్కడ మనం చూడొచ్చు. he moved back and stood behind Joshua. అంతా ఇచ్చినప్పటికీ కూడా కాలేబు జాషువా వెనకనే నుంచున్నాడు కానీ But we can't see in his heart jealousy. కానీ ఎట్టి పరిస్థితులు తన హృదయంలో అసూయని కానీ చూడలేదు. Look, dear young ones, if someone is preferred to us, యవనస్తురా మీకంటే అధికంగా ఎవరినన్నా గణపరిస్తే గనక well, how is our face? మీకు ఆ మొహాలు ఎలా ఉంటాయి? Our face just like the face of Cain. కైను వలె మన మొహాలు మార్చిపోతాయి. God has given
importance to his brother Abel. ఏబేలుకి ప్రాధాన్యతనిచ్చాడని Because of his this preference, తన అటు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యతను బట్టి and a jealousy entered into his heart. తన హృదయంలో అసూయ అనేది బయలుదేరుతా When వచ్చింది. he allowed jealousy into his heart, ఎప్పుడైతే అసూయను తన హృదయంలోనికి స్వీకరిస్తా వచ్చాడు, God rejected him తను తిరస్కరించలేదు, and he became vagabond. దేశదిమ్మరైపోతూ వచ్చాడు. దేశదిమ్మరైపోతా వచ్చాడు. దేవునితో సహవాసం తర్వాత సంగతి. దేవునితో సహవాసం దేశదిమ్మరవుతూ వచ్చాడు. దేశదిమ్మరైపోయాడు. Dear ones, if someone is preferring, he is given preference than you, మీకంటే కూడా వేరే వారిని కనుక అధిక ప్రాముఖ్యతనిస్తే be happy in that. వారిని బట్టి సంతోషించండి. Be happy in that. వారిని బట్టి సంతోషించండి. That is everlasting purpose of the Lord. అదే నిత్యములో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం. If someone is elected than you, మీకంటే కూడా వేరే వారిని కూడా తీసుకుంటే, if someone is preferred than you, మీకంటే వేరే వారిని ప్రాధాన్యత ఇస్తే be happy in that. వారిని బట్టి ఆనందించండి. If someone has come and stand on the dais, on the pulpit for singing, పాటలకు గాని ఇక్కడ కనుక నుంచోబెట్టి పాటలు పాడి యవనస్తులకు అవకాశం ఇస్తే, ట్రాన్స్లేషన్ అనువదించడానికి గాని, or in playing something, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే విషయంలో ఏదైనా or in something, వేరేది ఏదైనా try to take pleasure even in that. సంతోషించండి, వారిని బట్టి ఆనందించండి. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Caleb is a right model for us. కాలేబు ఈ విషయంలో ఎంతో మనకి మాదిరిగా ఉన్నాడు. If we maintain these, ఇటువంటిని గనక మనం you will have a deeper fellowship with God, దేవునితో మీరు ఖచ్చితంగా ఒక మంచి సంబంధాన్ని మీరు కలిగి ఉంటారు. and you will make great impact on the world by your spiritual life. మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి లోకం మీద ఒక ఎంతో గొప్ప ప్రభావాన్ని తీసుకొచ్చే వారిగా ఉంటారు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God use you in a mighty way. దేవుడు మిమ్మల్ని శక్తివంతంగా వాడుకొను గాక. He used Evan Roberts in 1904. అక్కడ ఎలాగైతే ఎవెన్ రాబర్ట్స్ ని ఆ యవనస్తుని వాడుకున్న రీతిగా మిమ్మల్ని వాడుకొను గాక. If you offer yourself, మిమ్మల్ని మీరు if you ప్రతిష్ఠించుకుంటే, put yourself on the hand of the Lord, దేవుని చేతుల్లో మిమ్మల్ని సమర్పించుకుంటే, 2024, ఈ 2024 సంవత్సరములో, do you know Evan Roberts? ఎవెన్ రాబర్ట్స్ గురించి మీకు తెలుసా? He's not God's servant. ఆయన ఒక దేవసేవకుడేం కాదు. He's not man of God. ఆయన ఏమి పెద్ద దేవజనుడేం కాదు. He is not pastor. ఆయన ఒక పాస్టర్ కూడా కాదు. He just like you, a layman. ఆయన మీకు వలే ఏమి రాని పామరుడుగానే ఉన్నాడు. Young man, యవనస్తుడిగా, layman. ఏమి రాని He పామరుడుగానే prayed. ప్రార్థన చేస్తాడు. Not by his message. ఆయన వర్తమానాన్ని బట్టి ప్రార్థనలు ఏం చేయలేదు. Not by his message. ఆయన తను చెప్పిన When he prayed, ఎప్పుడైతే ప్రార్థన చేసి his pastor stood to preach. ఆయన ప్రార్థన చేసిన దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి దేవసేవకులు నిలబడి వర్తమానం When this man of God, when this pastor started preaching, ఎప్పుడైతే ఇక్కడున్న దైవజనుడు తను మాట్లాడుతూ వచ్చారో, God started pouring the fire on the area. ఎప్పుడైతే వీరు వర్తమానం ఇచ్చారో ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేలాగా చూశారు. Preacher was on front, తను ముందు నుంచి ఉంటే గనక, and this Evan Roberts came back to him. He వెనక stood behind him. ఈవెన్ రాబర్ట్స్ అయినా పాస్టర్ గారు వెనక నుంచి ఉన్నాడు. And who is preaching? ఎవరు బోధిస్తున్నారు? Not he. తను కాదు, His pastor is preaching. పాస్టర్ గారే బోధిస్తున్నారు. Prayer is his. ప్రార్థన అయితే ఈవెన్ రాబర్ట్స్ ది. Power is his. శక్తి అంతా ఆయనదే. Because of his prayer, there was might awakening. అక్కడ తను ప్రార్థన బట్టి ఎంతో గొప్ప ఉజ్జీవం చూశాడు. When the time come, కానీ సమయం వచ్చినప్పుడు he hid behind the pastor. పాస్టర్ గారు వెనక నుంచినే అనుభవంలోకి వచ్చాడు. God is using his pastor, not he. తన్ను వాడుకోలేదు కానీ పాస్టర్ గారిని వాడుకున్నాడు. When pastor is preaching, ఎప్పుడైతే పాస్టర్ గారు వర్తమానం చెప్పాడు, ఆకాశం అగ్ని దిగి within the period of 5 weeks, not 5 months, 5 weeks, 5 వారాల్లోనే ఇదంతా జరుగుతా వచ్చింది. all the Wales is turned to the Lord. మొత్తం వేల్స్ నగరాన్ని అంతటిని కూడా ప్రభు వైపు తిప్పేశాడు. God wants to make you like that. దేవుడు మిమ్మల్ని అటువలే చేయాలని, If you are willing, మీరు గనక ఇష్టపడితే, not for you are not for the world, మీరు లోకం కోసం కాదు, you are for the Lord. దేవుని కొరకే, You are for the Lord's work. దేవుని పని కొరకే. If you want to, if you are for the Lord's work, మీరు గనక దేవుని పని కొరకు ఉంటే, you need to maintain deeper fellowship with Lord. దేవునితో అంత లోతైన అనుభవం బాంధవ్యం కలిగి If ఉండాలి. you want to make a deeper fellowship with the Lord, దేవునితో కనుక అటువంటి సంబంధ బాంధవ్యం కలిగి you ఉండాలనుకుంటే, need commitment. మీకు ఒక స్థిరత్వమైన You ఉండాలి. need confidence on the Lord. దేవుని మీద సంపూర్ణ నమ్మకం ఉండాలి. You need courage seeing the enemy. శత్రువును చూడేంత ధైర్యం మీకు ఉండాలి. And you need to come
back and stand behind someone. వెనక ఎవరైనా ఉన్న వారి వెనక నుంచి అనుభవంలోకి రా. If you try to come forward, ముందుకు రావాలని కనుక పాకులాడితే you are a failure person. ఖచ్చితంగా ఓడిపోయే You స్థితిలోకి will వెళ్ళిపోతారు. be a failure person. ఖచ్చితంగా మీరు ఓడిపోతారు. Don't be a failure person. అటువంటి ఓటమి సంబంధమైన Whether జీవితం you- మీకు కాదు. Whether you stand front or back, that doesn't big matter. ముందు నుంచున్నా వెనక నుంచున్నా ఏమి వ్యత్యాసం ఏమి లేదు. But the work is important. దేవుని యొక్క పని చాలా ప్రాముఖ్యమైనది. Might work is important. గొప్ప కార్యాలనేవి ప్రాముఖ్యమైనది. Powerful awakening is important. దేవునికి సహాయపడే విషయం The coming ప్రాముఖ్యత. down of the fire is important. ఆకాశం నుంచి అగ్ని దిగి రావటం అనేది ప్రాముఖ్యము. The young people are being trained out for the cause of idols. ఇక్కడ ఉన్న అనేక మంది యవనస్తులు ఆ విగ్రహాని కొరకు ఎంతో శిక్షణ పొందుతున్నారు. What about you? మీరేమవుతారు? God will make you like Caleb and even Roberts. Abundantly God may bless you. దేవుడు మిమ్మల్ని వీరు కూడా కాలేబ్ వలె ఇవాన్ రాబర్ట్స్ వలె దేవుడు అత్యధికంగా దీవించను.